ఈ మధ్య గోపాలం గారని ఒక ఆయన ఇక్కడే కొండ మీద ఉంటారు. ఆయన కలిశాను. ఒక 2 సార్లు 3 సార్లు మాట్లాడిన తర్వాత ఆయన దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి లైఫ్ గురించి అని చెప్పి ఒక చిన్న వీడియో రికార్డ్ చేశాను. అందులో శివతత్వం గురించి, తన జీవితం పట్ల ఉన్న అవగాహన గురించి ఆధ్యాత్మిక పరంగా మాట్లాడుతున్నారు. ఈజ్ ఆల్సో లివింగ్ దట్ లైఫ్. ఒకసారి చూడండి సరదాగా. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్, డోంట్ మిస్. ఉప్పాలగూడ దగ్గరున్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రాంగణం ఇది. కొన్ని చూసేవాళ్ళు సరదాగా రండి, బాగుంటుంది. అంటే సిటీలో ఇట్లాంటి ప్లేస్ ఉందంటే మనం నమ్మలేము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గోశాల, దాంతోపాటు కొందరు ఇంట్రెస్టింగ్ వ్యక్తుల పరిచయం జరిగింది. సో ఇంతసేపు నిన్న కూడా కాసేపు మాట్లాడుకున్నాం. అవునండి. సో ఇప్పుడు గోపాల్ గారు కదా. నమస్కారం, గోపాల్ గారు. సో ఈయన ఒక సెల్ఫ్ ఎంక్వైరర్. అంటే ఆయన కులము మతం వాటితో పని లేదు దీనికి. సో ఇంతసేపు కాసేపు ఒక విషయం మాట్లాడుకుందాం. సో ఆ విషయాన్ని నేను మీతో స్పాంటేనియస్గా అడుగుతా, మీరు నాకు తెలిసినంత వరకు చెప్తా. అంతే కదా. అయితే ఇప్పుడు మీరు నన్ను అడిగారు అసలు ఈ స్పిరిచువల్ పాత్రలోకి ఎట్లా వచ్చారు అన్నప్పుడు నేను ఒక 2-3 మాటలు చెప్పాను. అందులో అంటే ఎన్నెన్నో పుస్తకాల్లో ఎన్నెన్నో పద్ధతులు చెప్పారు. సరే, ఆ పద్ధతులు వాళ్ళలో పుట్టాయి, అవి నాకు ఉపయోగపడవని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఎట్లా అయితే బుద్ధుడికి ఒక పద్ధతి తనలో ఒరిజినేట్ అయిందో అట్లా నాకెందుకు అవ్వదు అన్న చోట ఒక సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయ్యి అట్లా చాలా కాలం ఊరికి ఎదురు చూడగా ఒకటి స్ఫురించింది. సో అన్ని పనులు శ్రమశ్రద్ధతో చేసే మనసు ఒక సమతూకంలో ఉంటుంది. అక్కడి నుంచి అది చాలా విషయాలు పర్సీవ్ చేస్తుంది. నా అనుభవంగా తెలిసింది. నేను ఇంకా అడగలేదు, ఎవరిని క్రాస్ చెక్ చేసుకోలేదు. మరి మీరు అన్నప్పుడు మీరు శివతత్వం గురించి చెప్పారు. అది కొంచెం చెప్పండి. అంటే మీరు ఒక ప్రశాంతమైన జీవితాన్ని లీడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది మీ మాటల్లో. ఇప్పటికీ చిన్నపిల్లల్లో ఉండే ఆ క్యూరియాసిటీ మీలో ఉంది. సో మీరు అన్నారు కదా అంతా శివయ్యనే. సో ఆ కంక్లూజన్కి రావడానికి వాట్ ఈస్ ద పాత్? అంటే మీకు ఎట్లా స్ఫురించింది? నేను జనరల్గా ఒక ఎనర్జీ, ఒక శక్తి, దేవుడు అనే పదాలకి గురించి డీపర్గా పోతున్న కొద్దీ సైంటిఫిక్గా చూస్తే ఒక హ్యూజ్ ఎనర్జీ. మామూలుగా సైన్స్ ప్రకారంగా చూస్తే ఈ కాస్మిక్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, కాస్మిక్ ఇంటెలిజెన్స్ యొక్క గ్రేట్నెస్ ఏంటంటే అది పంచభూతాల ద్వారా గాలి, నీరు, అగ్ని, వాయువు, భూమి ఇవి నిరంతరం మనం చేసే ప్రతి యాక్టివిటీని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం మన ఎవరు చూడటం లేదని. ఈ నేచర్యే ఒక పెద్ద సాక్షిభూతం. ఈ సాక్షే ప్రతిదానికి మనకి వెనకాలండి నడిపించింది. ఎవరైతే ఈ నేచర్ తోటి క్లోజ్గా ఉంటూ, ఈ నేచర్ అంటే నథింగ్ బట్ శివుడి యొక్క శక్తే. ప్రకృతి ఈజ్ నథింగ్ బట్ శక్తి. ఈ దిట్ శక్తి ఈజ్ నథింగ్ బట్ శివ యొక్క శక్తి. సో దేవుని యొక్క శక్తి ప్రకృతి రూపంలో ఉంది, పంచభూతాల రూపంలో. సో శివుణ్ణి కొలవడం లేదా శివుని యొక్క శక్తిని కొలవడం. శక్తి అంటే అమ్మవారు, దుర్గా అనుకో. శివుని కొలిచినా, శివుని శక్తిని, అమ్మవారిని కొలిచినా రెండు ఒకటే. సో ఈ దీంట్లో ఏంటంటే ఫస్ట్ మన వేదాల్లో చెప్పింది సౌండ్. ఆ సౌండ్లోంచి ఎవ్రీథింగ్ ఈజ్ జనరేట్ అయ్యి. సో దట్ సౌండ్ ఈజ్ నథింగ్ బట్ ఓం. ఆ ఓంకారంలోంచే ఎవ్రీథింగ్ వచ్చింది. సో ద గ్రేటెస్ట్ వర్డ్ ఏదైనా ఈ ప్రపంచంలో ఉందంటే అది ఓంకారం. ఆ ఓంకారాన్ని నిరంతరం ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ అనంతమైన శక్తి వాళ్ళలోనే ఉంటుంది. సో మనమే కాదు, సూర్యుడు ఓంకారాన్ని జపిస్తున్నాడు. సముద్రపు ఒడ్డుకెళ్ళి కూర్చుంటే భూ అని సముద్ర ఘోష, ఓం సౌండ్ వస్తుంది. గాలి గట్టిగా వీచినప్పుడు కూడా ఊ అని గట్టిగా అట్లా సౌండ్, ఓంకారం సౌండ్ వేస్తుంది. మీరు ఉట్టి గ్లాస్, ఎంటీ గ్లాస్ని కూడా చెవు దగ్గర ఇట్లా పెట్టుకుంటే కూడా ఆ లోపల నుంచి ఓం అనే సౌండ్ వినబడుతూ ఉంటుంది, ఆ వాక్యం. సో ఓం అన్నది ప్రతిదీ చాంటింగ్ చేస్తుంది, అది మనకు తెలీదు. సో మనం కూడా ఈ ఓంకారానికి నిలువైన ఆ శివుడు, ఎవ్రీథింగ్ ఈ శివానే అని ఎందుకు అనుకో. అందులోంచి విష్ణువు, బ్రహ్మ, ఇక 3 దేవతలు, ఇదంతా ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉంది. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. బట్ అల్టిమేట్ ఆత్మజ్ఞానం కలగాలన్నా,
నిజంగా వాట్ ఈస్ సోల్, వాట్ ఈస్ దిస్ చైతన్యం, వాట్ ఈస్ దిస్ కాన్షియస్నెస్ అనేది తెలుసుకోవాలన్నా ప్రతిదీ యాక్చువల్గా ఆ శివ యొక్క తత్వంలోకి వెళ్ళిపోయి ఆ సైలెన్స్ని ఎంజాయ్ చేస్తూ ఆ ఓంకారం చాంటింగ్ చేస్తుంటే ఇంకా డీపర్గా ఇంకా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో నా ప్రార్థన ఏంటంటే ఓం చాంటింగ్ సైంటిఫిక్గా కూడా చాలా పవర్ఫుల్గా ప్రూవ్ చేసింది. ఈవెన్ మనలో ఉండే నెగిటివ్ జీన్స్ను కూడా అవి పాజిటివ్గా మార్చే పవర్ ఉందని చెప్పి ఈ మధ్య సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో ఓం చాంటింగ్ ఈజ్ వన్ ఆఫ్ దాంట్లోంచి ఎవ్రీథింగ్ వచ్చింది అన్నది మన వేదాల్లో చెప్తారు. ఈవెన్ బిగ్ బ్యాంగ్ థియరీ కూడా ఒక చిన్న స్పాట్ ఎక్స్ప్లోడ్ అయ్యి దాంట్లోంచి ఇది నేచర్ అంతా వచ్చి ఈ సృష్టి అంతా వచ్చిందని చెప్తారు. ఆ చిన్న స్పాట్ ఇట్లా చైతన్యం రావడానికి కారణం ఎవరు అంటే మళ్ళీ ఆ ఆదిదేవుడే. ఆయనలో ఉండే ఆదిశక్తి ఇట్లా సడన్గా చెలించడం ద్వారా ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ప్లోడెడ్ అండ్ ఆ ఎక్స్ప్లోజన్లోంచి ఎవ్రీథింగ్ ఇనేవి సకల బ్రహ్మాండాలు వచ్చాయి. సో ఇది నాకు తెలిసినంత వరకు నాలెడ్జ్. ఇంతకుముందు ఇంకొకటి చెప్పారు కదా ఇప్పుడు, సో జాయ్తో ప్రతి కదలికకి అదే కారణం. ఇప్పుడు ఉదాహరణకి ఒక మేల్ ఫీమేల్ కలిసినప్పుడు అని ఒక కాంటెక్స్ట్ చెప్పారు కదా, అది కొంచెం చెప్పండి అసలు. సో భగవద్గీతలో నేను ఎందుకు అడుగుతున్నా, దాంట్లో సోషల్ యాంగిల్ కూడా ఉంది. అంటే అన్కాన్షియస్ స్టేట్లో మనిషి ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తున్నాడు, బట్ రియల్గా జరిగేది మన సైన్స్ ప్రకారంగా మగవాళ్ళు ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ని రిలీజ్ చేస్తారు. ఏది లవ్, రొమాన్స్, సెక్స్ చేసుకో. ఆడవాళ్ళ దగ్గర అండంలో ఓన్లీ సెక్సే, ఎక్స్ అనే ఒక క్రోమోజోమ్ ఉంటుంది. సో వీళ్ళకు ఒకవేళ పిల్లలు పుట్టేటప్పుడు ఎక్స్ మగవాడి ఎక్స్ ఆడవాళ్ళ ఎక్స్ రెండు కలిస్తే మగ పిల్లవాడు, ఆడవాళ్ళ ఎక్స్ మగవాడి వై కలిస్తే ఆడపిల్లలు. సో జనరల్గా ఆడవాళ్ళు దానికి రెస్పాన్సిబుల్ కాదు, ఆడపిల్ల పుట్టడానికి మగవాడే కారణం. మగవాడి ఎక్స్ కలవాలి లేదా XY. సో వీళ్ళు సంభోగం చేసుకున్నా లేకపోతే వీళ్ళు ఆ కలిసిన టైంలో ఆ రోజు మగవాడి బాడీలో ఏ క్రోమోజోమ్స్ రిలీజ్ అయ్యాయి, అందులో పర్టికులర్ ఏ క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం పోయి అండంతో కలిసింది అన్నది చాలా ఇంపార్టెంట్. కొన్ని లక్షల శుక్రకణాల్లో ఒక్కటే పోయి కలుస్తుంది అండంలో. అది మనం నిర్ణయించలేము, దాన్ని నిర్ణయించే దేవుడు. అంటే మీరు ఇంతకుముందు ఏమన్నారు, మనిషి కలిసేది మొదటిసారి, రెండవ కలయిక మనిషిది కాదు. సో భగవద్గీతలో చావు పుట్టుకలు రెండు మార్గాలు మాత్రం ఫిక్స్డ్ అన్నాడు. పుట్టే చోట, చనిపోయే చోట, ఇవి రెండే. మిగతా అన్ని అడ్జస్ట్మెంట్. వాడిది రైట్ అంటాము, రాంగ్ అంటాము, తప్పు అంటాము, అన్ని ఆర్గ్యుమెంట్స్. రెండు మార్గాలు మాత్రం ఫిక్స్, పుట్టడం, చావడం. దీంట్లో మాత్రం ఎవరిది ఏం పనికిరాదు. అల్టిమేట్ డెసిషన్ మేకింగ్ ఈజ్ గాడ్ ఓన్లీ. ఆయన బతికించాలనుకుంటే పెను ప్రమాదం నుంచి ఆయన బతికిస్తాడు, చంపేయాలనుకుంటే రోడ్డు పక్కన నుంచి పోతే టక్కన యాక్సిడెంట్ అయిపోతాం. సో దీంట్లో పుట్టడం అన్నది శుక్రకణము అండం కలవడం ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు పుడతారు. ఈ పుట్టే విధానంలో కొంతమందికి పెళ్ళైన కొత్తలోనే పుట్టచ్చు, కొంతమందికి 2-3 ఏళ్ల తర్వాత పుట్టచ్చు, కొంతమందికి 10 ఏళ్ళైనా పుట్టరు. ఎందుకు అంటే మొదటిసారి ఫిజికల్గా మనం కలుస్తాం, ఒక ఆడ మగ. అలా కలిసినంత మాత్రమే పిల్లలు పుడతారనుకుంటే అది అబద్ధం. మళ్ళీ రెండోసారి భగవంతుడు లోపల ఉండే మగవాడి శుక్రకణాన్ని, ఆడదాని అండాన్ని ఆయన కలుపుతాడు. ఆయన కలపకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సే లేదు. సో ఫస్ట్ టైం మనం పైనుంచి అట్లా చేస్తున్నట్టు కనబడుతున్నా రియాలిటీలో ఏంటంటే ఆయన చేస్తాడు మళ్ళీ శుక్రకణం వెళ్ళి అన్నది. ఇది పుట్టకు కారణమైన ఆయన కంట్రోల్లో ఉండే పవర్. ఇప్పుడు ఆయన అన్నది ఒక భావననా లేకపోతే లేదు? హౌ డు యు నో దట్? హౌ డు యు నో అంటే మన చెస్ట్కు రైట్ సైడ్లో ఇక్కడ హృదయం అని ఉంటుంది. ఈ హృదయంలో చిన్న అగ్నికణం ఉంటుంది. అంటే మామూలుగా వాళ్ళు వినేవాళ్ళకి మామూలుగా లెఫ్ట్ సైడ్ ఉంటుంది హృదయం. సో గుండె, హృదయం కాదు, లెఫ్ట్ సైడ్ ఉండేది గుండె, హార్ట్. రైట్ సైడ్ మీరు చెప్పేది ఆధ్యాత్మిక హృదయం గురించి చెప్తున్నారు. దేవుడు హృదయాంతర్గతుడై ఉంటాడు, నాడు గుండె అంతర్గతుడై. హృదయం అన్నది రైట్ సైడ్లో ఇక్కడ ఉంటుంది, ఈ స్పాట్లో. ఆ హృదయాంతర్గతుడైన కణం, అగ్ని కణం, దాని నుంచి నిరంతరం చైతన్యం వస్తూనే ఉంటుంది. మనం నిద్రపోతున్నా కాన్షియస్, అన్కాన్షియస్, సబ్ కాన్షియస్లో ఎప్పుడూ అది పనిచేస్తూనే ఉంటుంది.
సో అన్కాన్షియస్ లెవెల్లో కూడా అదే పనిచేస్తుంది, కాన్షియస్ లెవెల్లో కూడా అదే పనిచేస్తుంది, సబ్ కాన్షియస్ లెవెల్లో డ్రీమ్స్ వస్తున్నప్పుడు కూడా అదే పనిచేస్తుంది. అంటే అన్ని స్థితుల్లో అది ఉంది, అది ఉంది, అది ఉండడం వల్లనే మన యాక్టివిటీస్ అన్ని నడుస్తున్నాయి. సో ఆ చైతన్యం బాడీలోంచి వెళ్ళిపోవడమే, ఆ కాన్షియస్ బాడీలోంచి వెళ్ళిపోవడమే, ఆ ఆత్మ బాడీలోంచి వెళ్ళిపోవడమే మరణం. సో ఆ చైతన్యాన్ని పట్టుకోవడం ఆర్ ఆ కాన్షియస్నెస్లో ఉండే, ఇందులో లిటిల్ ట్రిక్కీ ఏంటంటే దీనికి మనస్సును యాడ్ చేశారు. కాన్షియస్లో ఏ మెమరీ ఉండదు, ఏది ఆత్మలో ఏముండదు, కాన్షియస్లో మెమరీ ఉంటుంది. ఆత్మలో మెమరీ ఉండదు, కాన్షియస్లో మెమరీ ఉంటుంది. ఈ కాన్షియస్లో మెమరీ ఏంటంటే మనసుకు లైట్గా కనెక్టెడ్ ఉంటుంది. సో మీకుండే జ్ఞాపకాలన్నీ, ఒక గ్రేట్ ఫిలాసఫర్ ఏం చెప్పారంటే ఎంప్టింగ్ ద కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ మోక్ష. మన కాన్షియస్లో ఉండే మెటీరియల్ని, కంటెంట్ని అంతా ఎంప్టింగ్ చేయడమే, ఖాళీ చేసేయడమే, అదే మోక్షం. అంటే ఇక్కడ ఏమి మన మెదడులో ఏ రకమైన ఏ మ్యాటర్ ఉండకూడదు, జీరో వైట్ పేపర్లా ఉండాలి, అదే మోక్షం. ఎంప్టింగ్ ద కంటెంట్ అంటే ఏ మెమరీస్ ఉన్నాయో దాన్ని ఎంప్టింగ్ ద కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ మోక్ష. మోక్షం అంటే నథింగ్ బట్ అందులో ఏం ఉండకూడదు, వైట్ పేపర్లా ఉండాలి. సో ఇది చావు గురించి అయింది. ఇక పుట్టుక గురించి అయింది, ఏది శుక్రకణ మండము. డెత్ పార్ట్ అయిపోయింది. ఇక డెత్ విషయానికి వస్తే జనరల్గా పూర్వకాలంలో చనిపోయాడు అంటే ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు, శ్వాస ఆగిందా. ఇవాళ రేపు నాడి చూస్తున్నారు, బ్రెయిన్ డెడ్ అంటున్నారు, రెండు చూస్తున్నారు. శ్వాస మన ప్రాణానికి ప్రతీక. మనిషి బతుకున్నాడంటే శ్వాస నడుస్తూ ఉండాలి. ఈ శ్వాస 2 సార్లు జరుగుతుంది. ఒకటి మనం పీల్చుకునేది, ఇది ఫిజికల్గా ప్రతి ఒక్కరికి కనబడుతుంది. కానీ 2వసారి శ్వాస జరుగుతుంది. మనం తిన్న తిండి అరిగి అది ఎనర్జీ కింద మారాలంటే ప్రతి కణానికి మన రక్తం ఆక్సిజన్ తీసుకెళ్ళిస్తుంది. అక్కడ ఆక్సిడైజేషన్ అనే ఒక కెమికల్ రియాక్షన్ జరిగి, ఆ కెమికల్ రియాక్షన్ మూలాన అవుట్ ప్రొడక్ట్ కార్బన్ డైఆక్సైడ్, యూరియా, ఎనర్జీ. యూరియా కిడ్నీల్లో వాటర్తో కలిసి యూరిన్ తయారవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎగ్జలేషన్లో వదిలేస్తాము, ఎనర్జీ మనం పని కోసం వాడతాం. సో ఈ సెకండ్ టైం రెస్పిరేషన్ ఏదైతే ప్రతి సెల్లో జరుగుతుందో అది మనం చేయలేం, అది మళ్ళీ లోపల ఆయన ఉండే చెయ్యాలి. ఒకవేళ అట్లా ఆయన సెకండ్ టైం రెస్పిరేషన్ చేయలేదనుకోండి, ప్రతి సెల్లో గ్యాంగ్రీన్ అనే ఒక వ్యాధి వచ్చి ఆ ఆక్సిజన్ అందకపోతే ఏ పార్ట్కి అదంతా నల్లగా అయిపోయి ఆకుపచ్చగా అయిపోయి కాళ్ళు చేతులు కొట్టేస్తారు. సో దావుద్ ఇబ్రహీంకి వచ్చిన ప్రాబ్లం అదే, ఆయన కాలు కొట్టేయడానికి గ్యాంగ్రీన్ అనే వ్యాధి వచ్చింది. సో ఆక్సిజన్ సప్లై అన్నది ప్యూర్లీ లోపలుండి ఆయన ప్రతి కణానికి పంపాలి. పంపకపోతే మనం ఫిజికల్ డాక్టర్లు కానీ ఇంతవరకు సైన్స్ అంతవరకు డెవలప్ కాలే అలా పంపించేది. సో పుట్టుక దగ్గర అంటే అట్లా పంపించడం, పంపకపోతే చావు. ఫిజికల్గా ఆయన లోపలుండి ఆపేస్తే ఎంత పవర్ఫుల్ మీరు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి లంగ్స్ని ఆపరేట్ చేద్దామన్నా అది ఆపరేట్ కాదు. అంటే కోర్ డెడ్ అయింది కాబట్టి, కోర్ అది ఆగిపోయింది కాబట్టి. సో మామూలుగా మనం గాలి నడుస్తుంటే మనం అనుకుంటే ఇది మనమే చేస్తున్నామని, కానీ ఒకసారి ఆయన లోపల నుంచి వెళ్ళిపోతే ఆ లంగ్స్ని ఆఫ్ చేశారు అనుకోండి, దాన్ని మనకు ఉండే ప్రెషర్ సిలిండర్స్ తోటి ఆపరేట్ చేయొచ్చు ఇట్లా అన్నంత మాత్రాన మన బాడీ బతకాలి కదా, ఊపిరితిత్తులు ఇట్లా అంటే, కానీ బతకం. రీజన్ ఏంటంటే చైతన్యం అన్నది అది దగ్గరుండి అది ఆపరేట్ చేస్తేనే. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం గాలి పీల్చుకుంటున్నప్పుడు ఊపిరితిత్తులు ఇట్లా ఉబ్బుతున్నాయా, లేకపోతే లోపల ఊపిరితిత్తులు ఇట్లా ఉబ్బుతుంటే అదే టైంలో మనం గాలి పీల్చుకుంటున్నామా అని అడగండి ఎవరినైనా. ఈ భూమి మీద ఉండే మొత్తం మెడికల్ స్టాఫ్ అందరు 190 మంది గాలి మనం పీల్చుకుంటే లోపల ఊపిరితిత్తులు ఉబ్బుతున్నాయి అని చెప్తారు, అంటే వ్యాకోచిస్తున్నాయి అంటే మనకు స్ఫురించింది అది. అంటే మనం బెలూన్ దింపినట్టు ఊహిస్తారు. బట్ రియాలిటీలో ఏంటంటే లోపల ఆయన నిరంతరం ఊపిరితిత్తులు ఇలా అంటూనే ఉంటాడు. అప్పుడు గాలి నిండుతుంది. అప్పుడు అదే సేమ్ టైంలో మనం పీలుస్తాం. సపోజు నేను అనే వ్యక్తి ఎవడైనా ఉండి దేవుడు పదం అని అనకుండా నేను ఊపిరితిత్తుల్ని ఆపరేట్ ఇక్కడ ముక్కు మూసుకుని ఉంటే యాక్చువల్గా ఊపిరితిత్తులు అట్లాగే ఉండాలి కదా, గాలి వెళ్ళలేదు కాబట్టి. కానీ లోపల అది ఇట్లా వ్యాకోచనం చెంది ఒక రకమైన వ్యాక్యూమ్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది, చేసి మీరు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. ఉక్కిరిబిక్కిరిపోయి సడన్గా వేలు వదిలేస్తారు, వదలంగానే జర్రని గాలి పీల్చుకుంటారు. ఎందుకు అట్ట జరుగుతుంది
అంటే యాక్చువల్గా ఊపిరితిత్తు లోపల వ్యాకోచం మీరు పీల్చుకోకపోయినా అది వ్యాకోచం సంకోచాలు అది చేస్తూనే ఉంటుంది. మీరు ఆ టైంలో నేను చెయ్యను అని చెప్పి మీరు ముక్కు మూసుకున్నా కూడా అది లోపల ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు ఒక వ్యాక్యూమ్ ప్రెషర్ క్రియేట్ అయ్యి సడన్గా ఆ ఊపిరి ఆ ప్రెషర్కి తట్టుకోలేక మీరు 2 వేళ్ళు వదిలేస్తారు. సో ఇది చాలా సింపుల్ రీజన్. కానీ డాక్టర్లు కానీ మామూలుగా సైన్స్ని కానీ అడిగితే వాళ్ళు ఉల్టా చెప్తారు, ఇప్పుడు ఒక దిక్కు మనం పీల్చుకుంటున్నప్పుడే అని. ఇది నేను చెప్పేది. కానీ మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. నేను అనేవాడు ఎవడైనా ఉంటే నేను గాలి పీల్చును అని ముక్కు మూసుకో. ఇప్పుడు ఏ కండిషన్లో ఉన్నాం కదా అదే కండిషన్లో ఉండాలి. ప్రెషర్ రాకూడదు మనకి. లోపల ఊపిరితిత్తులు ఉబ్బి గాలి పోక ఒక రకమైన ప్రెషర్ మనకి క్రియేట్ అవుతుంది. అది ఉండకూడదు కదా. అది వస్తుందంటే సంథింగ్ ఈజ్ ఆపరేటింగ్, సమ్వన్ ఈజ్ ఆపరేటింగ్ దాని లోపల. అది వాళ్ళు తెలుసుకుంటే చాలు. సో సంథింగ్ ఈజ్ ఆపరేటింగ్ అవర్ లంగ్స్ అని. మన గాలి పీల్చుకుంటే ఆపరేట్ అవ్వట్లేదు. సో ఇవన్నీ చాలా నిగూఢమైన సింపుల్ విషయాలే, కానీ బాగా తీక్షణంగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మీరు ఇంప్లై చేస్తున్న అంశం ఏంటంటే యు ఆర్ నాట్ ద డూయర్ అని. అది అంతే కదా. మీరు ప్రతిదీ మనలో వచ్చే ఆలోచన కానీ మనం చేసే యాక్షన్ కానీ మనకు వచ్చే పని కానీ అది మన దీంట్లో కొద్ది ఆస్ట్రాలజీ కాకపోయినా కొంత మనకి ఆ పుణ్యాలు పూర్వజన్మలో చేసుకునే ప్రకారం ఈ జీవితంలో కొన్ని అనుభవిస్తూ ఉంటాం. కష్టాలు కానీ సుఖాలు కానీ సంతోషాలు కానీ బాధలు కానీ. 2009కి ముందు ఒక పెద్ద ఆయన కలిసినట్లాగే ఆయన ఒక మాట అన్నాడు. మీరు చెప్పేదానికి అది సమాంతరంగా ఉంది. అదేంటంటే నీ పుట్టుక నీ మరణం ఈజ్ ప్లాన్డ్ అవును. ఇంకా మధ్యన చేసే ప్రతి విధవ ప్లాన్ నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు అన్నాడు ఆయన. కరెక్ట్. దాని పెద్దదా ఇప్పుడు చూడండి అని దాన్ని సీరియస్ తీసుకోకుండా ప్లాన్ చేసుకో అన్నాడు ఆయన. సీరియస్ చెప్పాను కదా మీకు. ప్రశాంతత అన్నది బాగా పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కారనుకోండి, సుఖ శాంతులతో ఉండని దీవిస్తారు. అంతే. సుఖం తర్వాత శాంతి, సంతోషం కాదు. కొంతమంది కాళ్ళు మొక్కితే సుఖ సంతోషాలతో ఉండవు. సో సుఖం ఏంటి, సంతోషం ఏంటి, ఆనందం ఏంటి, శాంతి ఏంటి, ఈ 4 డిఫరెంట్. అన్నీ ఒకేలా కనబడుతున్నాయి. సుఖం శరీరానికి సంబంధించి, సంతోషం మనసుకు సంబంధించి, ఆనందం ఆత్మకు సంబంధించి, శాంతి కూడా ఇంకా ఆత్మకి సంబంధించిందే పరమశాంతి. సో ఈ ఆనందంలో కొద్ది మెటీరియలిస్టిక్ వరల్డ్కి సంబంధించినవి ఉంటాయి. శాంతిలో మాత్రం పూర్తిగా స్పిరిచువల్ వే ఫాలో అవుతేనే ఆ శాంతి అన్నది దొరుకుతుంది. సపోజ్ సుఖం, మంచిగా ఆహారం మీకు ఏది ఇష్టం ఉంటే అది, ఆ బిర్యానీ తినేసి బెడ్ మీద ఒక ఐస్ క్రీమ్ తిని తర్వాత మంచి పాన్ వేసుకొని ఏసీ వేసుకుని హాయిగా పడుకుంటూ గురక పెట్టుకో 3-4 గంటలు ఎంత హాయిగా ఉందంట. అంటే నీ శరీరం సుఖాన్ని అనుభవిస్తుంది. సో అదే ఒక ఎగ్జామ్ రాశాం, డిస్టింక్షన్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ₹1,00,000 జీతంతో ఇమ్మీడియట్గా మనసు సంతోషం అయిపోయి మొత్తం మదర్కి, మేనమామలకి, వాళ్ళకి, ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసి చెప్తాం. అవును, సంతోషం. ఆ సంతోషాన్ని ఆపుకోలేం. ఒక మంచి గుడ్ ఈవెంట్ జరిగింది. అది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించి. అట్లాగే ఆనందం అన్నది ఆత్మకు సంబంధించి. అంటే ఏదైనా బీదవాళ్ళకి సాయం చేసినా, సోషల్ సర్వీస్ చేసినా, భజనలు చేసినా, మీ మనసుకి అంటే మీ ఆత్మకి తృప్తినిచ్చే ఐటమ్ ఏది చేసినా, ఈవెన్ టెంపుల్లో సర్వింగ్ చేసినా మీకు ఒక రకమైన ఆనందం అనిపిస్తుంది అనుకోండి. ఇవన్నీ ఏంటంటే భజనలు, పెద్దవాళ్ళ లెక్చర్లు వినడము, దేవుడి సేవ, ఈవెన్ పూర్ పీపుల్కి ఇవన్నీ ఏంటంటే మనసుకి ఆనందాన్ని, ఆత్మకు ఆనందాన్ని ఇచ్చే విషయాలు. ఓకే. ఇక శాంతి అంటారా, శాంతి అనేదంటే ఇదొక ప్రాక్టీస్. మీకు ఇదివరకే చెప్పాను. శాంతిగా ఉండాలంటే మనిషి ఝాయతో విషయాన్ పుంసః, అంటే ఝాయతో విషయాన్ పుంసః. ధ్యాయతో అంటే థింక్ చేయడం, విషయం అంటే మ్యాటర్, పుంసః అంటే రిపీటెడ్లీ ఏదైనా విషయం గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే దానికి మీరు అటాచ్ అవుతారు. అది సైకాలజీ ఆఫ్ మైండ్ సైకాలజీ, మీ సైకాలజీ. మైండ్ సైకాలజీ వేరు, మన సైకాలజీ వేరు కాదు. మైండ్ సైకాలజీ మన సైకాలజీ. సో మైండ్ యొక్క సైకాలజీ ఏంటంటే రిపీటెడ్గా దేని గురించి పాజిటివ్గా ఆలోచిస్తాము వాళ్ళంటే ప్రేమ, అభిమానం. రిపీటెడ్గా ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం వాళ్ళని చూస్తే కోపము, అసహ్యం కాదు. సో ఎదుటి వాళ్ళు ఏమీ లేదు,
మనమే వాళ్ళ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నాం, మనమే వాళ్ళ గురించి నెగిటివ్, మనమే కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం. కంటెంట్ క్రియేట్ చేసుకునేది మనమే. సో ఎవరి గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నాం వాళ్ళంటే ప్రేమ, ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నాం వాళ్ళంటే కోపం. ఈ రెండు అబద్ధాలు. సో ఇవి రెండు నిజంగా. సో మీరు ఎవరి మీద ప్రేమ వద్దు, నెగిటివ్ వద్దు, నెగిటివ్ థాట్స్ వద్దు, పాజిటివ్ థాట్స్ వద్దు, న్యూట్రల్గా ఉండగలిగే శక్తి అంటే అసలు మీరంత జీవన్ముక్తులు. అంటే బతికుండగానే మీరు ముక్తిని సాధించేసినట్టు, అంటే జీవించుండగానే ముక్తి, ఏ బంధాలు ఉండవు, జీవన్ముక్తులు అంతే. అటాచ్మెంట్స్ కన్నిటికీ దూరం అయిపోయారు. సో నో పాజిటివ్ థింకింగ్, నో నెగిటివ్ థింకింగ్, ఎవరి గురించి అయినా సరే. కానీ జీవితంలో రకరకాలు ఎదురవుతూ ఉంటారు. కాసేపు ఆలోచిస్తాం, మాట్లాడతాం, మెటీరియలిస్టిక్ వరల్డ్ ఇవన్నీ సహజం. కానీ మన రియల్ లైఫ్లో దాని గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆ మూమెంట్ మాట్లాడేయాలి. మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా మన సైలెన్స్, నో పాజిటివ్ థింకింగ్, నో నెగిటివ్. అది ఇది ఎవరికి ఎక్కువ ఉంటుంది అటాచ్మెంట్, భార్యాభర్తలు పిల్లల మధ్యన ఎక్కువ ఉంటుంది. పాజిటివ్గా థింక్ చేయడము, నెగిటివ్గా థింక్ చేయడం. పాజిటివ్గా థింక్ చేస్తేనే మూడు పిల్లలు బాగుంటారు. ఒకళ్ళ గురించి ఒకళ్ళు నెగిటివ్గా తీసుకుంటే కొట్టుకు రావడం, విడాకులు తీసుకోవడం. సో అంత థాట్ ప్రాసెస్లో ఉంది. సో ఈ థాట్ ప్రాసెస్ని కాస్త మార్చుకోగలిగితే ఈ ప్రపంచంలో ఇప్పుడుండే పిల్లలందరూ చాలా బాగుంటారు, హ్యాపీగా ఉంటారు. సో ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్కి ట్రై చేయడం బెటర్. ఈవెన్ యానిమల్స్ గురించి అయినా, నేచర్ గురించి అయినా, మన రెండు లేకుండా ఉండటం కంటే అట్లీస్ట్ బీ పాజిటివ్. బీ పాజిటివ్. అది నెక్స్ట్, అది అల్టిమేట్. అది అట్లీస్ట్ పాజిటివ్ థింకింగ్ లోకి వస్తే ఎవరి గురించి ఎక్కువ నెగిటివ్ ఆలోచించక పాజిటివ్ ఎదుటోళ్ళు పాజిటివ్ గుణాలనే పొగుడుతుంది. ఇది నేను తెలుసుకున్న విషయాలు, ఈ అనుభవం తెలుసుకొని ఇప్పుడు మీరు చెప్పిన చివరి శాంతిలో ఉన్నారా మీరు? శాంతిలో అంటే శాంతి అన్నది ఏంటంటే లైఫ్లో త్రిగుణాత్మకము, దైవ సంబంధమైన నా మాయ అన్నాడు. వాట్ ఈజ్ మాయ? మాయ అంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో త్రిగుణాత్మకము, దైవ సంబంధము అయిన నా మాయ అతిక్రమింపరానిది, దాన్ని ఎవరు క్రాస్ చేయలేరు. సో త్రిగుణాత్మక అంటే సాత్విక గుణం, రజోగుణం, తామసిక గుణం. మాయ అంటే ఏంటని మళ్ళీ దాని గురించి డీపర్గా పోతే ఈ పంచభూతాలు మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 8 మాయ అంటారు. మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ పంచభూతాలు. పంచభూత నిర్మితమైన ఈ శరీరము, దీని లోపల ఉండే మనస్సు, మళ్ళా బుద్ధి, ఇవన్నీ చక్కగా ఉంటాయి. అహంకారం, వీటన్నిటినీ కలిపితే మాయ. ఈ మాయ మళ్ళా త్రిగుణాలతో కనెక్టెడ్ ఉంది, రజో తమో సాత్విక గుణాలు. ఇదంతా పెద్ద కాంప్లెక్స్ ఇష్యూ. దీన్ని అతిక్రమించడం ఇంపాసిబుల్. ఎంతటి వాడైనా సరే దేంట్లో ఒక దానికి లోబడిపోతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రావణాసురుడు ఉన్నాడు, పంచభూతాలను కంట్రోల్ చేసి కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. ఓకే, ఆయన వరకు ఆయన రాజ్యాన్ని బాగానే చేశాడు, డెసిషన్స్ కరెక్ట్గానే తీసుకున్నాడు, మనసు బాగానే ఉంది, బుద్ధి కానీ. కానీ విపరీతమైన అహంకారం, నా అంత గొప్పవాళ్ళు లేడు, ఆ అహంతో పతనం అయిపోయాడు. సో ఈ 7 జయించిన 8వ అహంకారాన్ని జయించలేకపోయాడు. కొంతమందికి అహంకారం ఉండదు, కానీ వాడికి మంచి మనసు ఉండదు, సాయం చేయాలని. మనసు ఉండదు, అన్నీ బాగానే ఉంటాయి, ఫిజికల్ బాడీ బాగానే ఉంటుంది, మంచిగా బుద్ధిగా డిసిషన్ చేసుకుని బ్యాలెన్స్ చేస్తాడు, అహంకారం సైలెంటాడు. కానీ ఎవరికి జీవితంలో సాయం చేయడు, ఏం చేయడు, వాడికి వాడు బతుకుతూ ఉంటాడు. అక్కడ మనసు లేదు. కొంతమందికి మనసు ఉంటుంది, మనసు ఉండదు, అంటే మనసు బాగానే ఉంటుంది, అహంకారం లేదు, కానీ ఆడి బుద్ధి డెసిషన్ సరిగా ఉండదు, అన్ని తప్పుడు పనులు చేసుకుంటే ఎప్పుడు బాధల్లో అట్లా సఫర్ అవుతుంటారు. సో ఏదో ఒక సఫర్. పోనీ ఇవన్నీ బాగున్నాయంటే ఆడ ఆరోగ్యం బాగుండదు, మనసు. ఎవ్వరు ఇంతవరకు ఈ మాయని జయించిన వాడే లేదు, ఈవెన్ ఋషులు, యోగులు కూడా. అంటే ఇప్పుడు ఇది మీ మనసుని చూసి చెప్తుంది కదా, మాయలో కొట్టుకోకుండా తక్కువ మాయలో ఉంటూ ఎక్కువ మంచి పనులు చేసే అదే పాజిటివ్ థింకింగ్. అది ఏంది అంటే ఎక్కడ దీన్ని మనం దీనికి వేరే రకంగా చెప్తాను. దీనికి ఎందుకు మనం దేవుని పూజించాలి, ఎందుకు టెంపుల్కి వెళ్ళాలి? చూడండి, నా జాతకంలో ఆపరేషన్ రాసిపెట్టింది. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెస్తే అనెస్థీషియా వేయలే, కత్తితో పర్రనికి వస్తున్నారు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, రాసిపెట్టింది కదా, కోస్తున్నారు. ఆ నొప్పికి లబోదిబోమని అరుస్తున్నారు. ఓకే, సో
సో ఆపరేషన్ అయిపోయింది, కుట్లు వేసారు, వారం రోజులు తగ్గింది, నార్మల్ అయిపోయింది. అదే ఆపరేషన్ నాకు ఎనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చి చేశారు. నాకు నొప్పి ఏం తెలియలేదు, కుట్లు వేసారు, లేచాను, ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా వాడి కష్టకాలంలో భక్తి దేవుడు గుడి ఏంటంటే రోజులు దొల్లిపోతాయి. అంటే మన మీద ఎనస్థీషియా నడుస్తుంది, నేను మత్తులో ఉన్నా. యాక్చువల్ నా కష్టకాలం జరిగిపోతుంది, కానీ నేను ఒక రకమైన మత్తులో ఉన్నా, భక్తి అనే మత్తులో. ఆ మత్తులో ఉండి నా కష్టకాలం వెళ్ళిపోతుంది. సో ఆపరేషన్ జరిగిపోతుంది మన మీద యాస్ట్రలాజికల్గా, గ్రహాలు నడిపించేస్తున్నాయి మన బ్యాడ్ పీరియడ్ నడిచిపోతుంది. కానీ తెలియకుండా ఆ మత్తులో ఉండాలంటే పాజిటివ్ ఎనర్జీ కోసం ఈ దేవుడు భక్తి ఇవన్నీ అన్నమాట. సో గుడ్డున్నా ఉండొచ్చు, సో గుడ్డున్నా కూడా మళ్ళీ అహంకారం పెరగకుండా సింపుల్గా బతకడాలి. సో మన కోట్లు వచ్చి కలిసిపోతున్నాయి, అయినా కూడా మన బాడీలో అహంకారం పెరగకుండా ఎప్పుడు దైవభక్తులు ఉంటే బాడీలో అహంకారం పెరగదు. తప్పించుకున్న వాళ్ళు ఎవరూ లేరు అన్నారు కదా, తాతయ్య గారు ఏ కోవలకు వస్తారు మీ అబ్జర్వేషన్? చూడండి, ఆయన రమణ మహర్షి గారు తప్పించుకున్నారంటే ఆయన కూడా చూడండి, ఆయన కూడా ఇంట్లోంచి అమ్మ వచ్చి అడిగింది, అన్నయ్యలు వచ్చి అడిగారు, మేనమామలు వచ్చాను, సన్యాసం వదిలేసి నా దగ్గర రా అని. అసలు ఆయన ఆశ్రమం పెట్టుకుపోయినా చుట్టూ వచ్చి కూర్చున్నారు. కానీ వాళ్ళందరినీ ఆయన మొమెంటరీగా పంపించేసాడు, కానీ ఆ మూమెంట్లో ఆయనకు కూడా ఆ క్లేశం అంటే ఆ బాధ ఉంటుంది. తల్లి వచ్చి అడిగినప్పుడు ఆయన అంటే మనిషి వాయిస్ పడదు, మనిషి స్లోగా గట్టి పడతాడు. ఇప్పుడు నేను కూడా ఇంట్లోంచి పెట్టుకుని ఈయన మీ ఇంట్లోంచి రాయడానికి సడన్గా గట్టిగా ఒకేసారి గారు పరిస్థితులు మెల్లిమెల్లిగా అతను ఒక ఆ స్పిరిచువల్ లైఫ్ గట్టిగా అయ్యేలా చేస్తాయి. అందులో మొదటి రోజే ఎవరు టైం పీరియడ్ సందర్భాన్ని బట్టి తెలుస్తుంది ఎక్కడున్నామని. సో ఆయన కూడా ఇట్లాంటివి ఎన్నో చూసుకుంటూ చివరికి ఏంటంటే ఆయన నిజంగా ఆత్మజ్ఞాని అయిన తర్వాత ఆయన ఎప్పుడు ఆయన ప్రోపగాండా చేసుకోలే, ప్రజలు ఆయన్ని చేశారు. రమణ మహర్షి దగ్గర జనాలు వెళ్ళారు, ఆయన ఉన్న చోటనే అదొక పెద్ద ఆశ్రమం అయిపోయింది. సో ఆయన ఇక్కడ రాచపుండు చేతికి చేసినప్పుడు ఏంటో ఇది బాధపడుతుంది అనేవాడు, అంటే శరీరాన్ని ఇది అనేవాడు, అంటే నేను వేరు శరీరం వేరని నాకు ఇది బాధపడుతుంది, స్పష్టమైన ఎరుకగలిగింది ఆయన, ఇది బాధపడుతుంది అనేవాడు. ఇది అంటే ఇది శరీరం వేరని ఆయన దృష్టిలో. డాక్టర్లు వాళ్ళు ఆయన శిష్యులు మీరు చేయించుకోండి ఆపరేషన్ అంటే అక్కర్లేదని, అంటే నిర్లిప్తగా ఉండేవాడు, చేయిస్తే ఒకటి చేయించకపోతే ఒకటి అన్నట్టుగా. సో అంటే ఆయనకి శరీరం మీద అంత ఇంట్రెస్ట్ లేదు. సో అది బాధపడుతున్నా నొప్పి చాలా ఈజీగా అనిపించేవాడు. సో ఒక యోగి ఏంటంటే వాడికి ఆ నేచర్ నుంచి ఎట్లాంటి శక్తి వస్తుందంటే కష్టాలను కూడా అతను ఈజీగా స్వీకరించగలిగే శక్తి వస్తుంది. అంటే కష్టం లేదని కాదు, యాజ్ లాంగ్ యాజ్ సింపుల్ లైఫ్కి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా పెద్ద దానికి బాధ ఏమనిపించింది, అంటే ఊరికే చెల్లించే మనసు. ఇప్పుడు మనకి ఏంటంటే బయట చూస్తూ ఉంటాం నైక్ షూస్, రేబాన్ కళజోళ్ళు, బళ్ళు, కార్లు, అపార్ట్మెంట్లు, హంగామా ప్రపంచం అంతా హంగామా నడుస్తుంది. సో ఎంత ఉంటే అంత అన్నది. సో మనం ఏంటంటే బయట ప్రపంచాన్ని చూసి మనం చెలించాం, మనకి కోరికలు వస్తాయి అప్పుడప్పుడు, మనీ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది, సేఫ్గా ఉన్నాం ఆలోచన రావడం వేరే, బాధించడం వేరు. కానీ రియాలిటీలో సేఫా? ఇప్పుడు 5 లక్షలు పోగేసి గుండె ఆపరేషన్ కోసం మనం దాచుకోవడం బెటరా, గుండె ఆపరేషన్ కాకుండా ఉండే యోగా చేసుకోవడం బెటరా? నా ప్రాసెస్ ఏంటి అంటే గుండెకి ఆపరేషన్ దాని పరిస్థితిని మెయింటైన్ చేసుకోవడం బెటర్. అంతేగాని రోడ్డు మీద పరిగెట్టి 10 లక్షలు పోగేసి బ్యాంకులో పెట్టుకుని గుండె ఆపరేషన్ కోసం డబ్బులు రెడీగా పెట్టుకోవడం నా ప్రాసెస్. అది నా ప్రాసెస్ ఏంటంటే 5 లక్షలు 10 లక్షల కోసం విపరీతంగా పరిగెట్టి తర్వాత గుండె నొప్పి తెచ్చుకోవడం కంటే ఎక్కువ ప్రశాంతమైన జీవితం గడిపి ఆ సిచ్యువేషన్కి వెళ్లకుండా ఉండాలి. అలా అని మనీ వద్దని కాదు, జీవితానికి సస్టైనబిలిటీ కావాల్సినంత మనీ ఉండాలి. ఒక 10 నుంచి 20 లక్షలు లిక్విడ్ క్యాష్ మనిషి దగ్గర ఉంటే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. 100 కోట్లు కాకపోయినా సరే, ఒక 20 లక్షలు మనం మొదలుపెట్టిన టాపిక్ నుంచి చేస్తానులే. ఫైనల్ కంక్లూజన్ ఫైనల్ మీరు ఏదైనా క్వశ్చన్ ఏంటి? అదే ఇప్పుడు ఈ శివుడు అనే పేరు ఉందని మీకు ఎట్లా తెలుసు? అంటే వితౌట్ నోయింగ్ ఇట్ ఫ్రమ్ ద బుక్స్ కావచ్చు, లేకపోతే వేరే వ్యక్తి నుంచి కాకపోతే, ఉదాహరణకు మీరు ఒక అడవిలో వ్యాక్యూమ్లో ఉన్నారు, అప్పుడు కూడా మీకు సుఖము శాంతి వీటి గురించి వెంపర్లాట ఉండొచ్చు. అంటే సఫరింగ్ ఏందనేది ఎక్కడున్నా సఫరింగ్ ఉంది.
అడవిలోనే ఎక్కడున్నా మనసు మనకు అడ్డు వస్తుంది. సో ఇప్పుడు ఈ పేరు ఏదైతే ఉందో అది మీకు సమాచారం ద్వారానే తెలిసి ఉంటుంది కదా. అవును. దానికి మీరు ఇచ్చే ఫైనల్ ఆన్సర్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఒకవేళ పేరు పక్కన పెడితే దాన్ని మీరు ఎట్లా నిర్వచిస్తారు? చూడండి, ఒరిజినల్గా దేవుడు అనే పదానికి వేదాల్లో ఉండే పేరు మహాకామేశ్వరు. ఆ మహాకామేశ్వరికి ఉండే 4 కోళ్ళు, లెగ్స్, త్రిమూర్తులు, శివుడు, బ్రహ్మ, విష్ణువు, ఇంకొక ఆయన సదాశివుడు. ఈ 4 కోళ్ళ మీద కూర్చున్న ఆయన పేరే మహాకామేశ్వరుడు. ఆయన ద ఒరిజినల్ గాడ్, దేవుడు. మిగతా వాళ్ళంతా దేవతలు. సో అనంత పద్మనాభ స్వామి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి, ఇంకా మీరు ఎన్ని పేర్లైనా తీయండి, ఇన్ని మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు కదా. ఇవన్నీ ఏంటి అంటే ఒరిజినల్ దేవుళ్ళలోంచి వచ్చే డిఫరెంట్ రూపాల్లో వాళ్ళ డిపార్ట్మెంట్లు చేసుకున్నాం. ఈ దేవుడు అనేది అయితే కాన్షియస్ మహాకామేశ్వరుడు అనే పదం ఉందో ఆ పదానికి ఇంతవరకు ఎక్కడ టెంపుల్ లేదు మహాకామేశ్వరుడు అనే పేరు మీద. బ్రహ్మకి లేదు, కానీ శివుడు విష్ణుమూర్తి పేరునే ఉంది. కానీ సదాశివుడు అనే జ్ఞానానికి సంబంధించిన సదాశివుడి పేర్లు విన్నాం, కానీ కామేశ్వరుడు అనే పదం మీరు ఎక్కడ వినుండరు. ఏది వేదాల్లో ఉండేది. కానీ మనకి ఎట్లయితే ఈ ఇంప్రూవ్ అవుతూ వచ్చిందో మధ్యలో ఈ పుస్తకాలు రాసే రచయితలు వాళ్ళ అనుభవాన్ని కూడా అందులో జోడించారు. యాక్చువల్లీ యాజ్ ఇట్ ఈస్గా అది రాలేదు. కొన్ని శతాబ్దాల నుంచి ఎవరికి తెలిసిన వాళ్ళ అందులో వాళ్ళ మనస్సు, వాళ్ళ ఒపీనియన్స్ కొన్ని కలిసే. ఇది సత్యం, అవునన్నా కాదన్నా. సో నేను కూడా ఇప్పుడు నాకు తెలిసింది ఏదో నేను జోడిస్తాను. అవును. సో ఇది సహజమైన ప్రక్రియ. నా అనుభవాలతో పాటు నేను జోడిస్తాను. సో అది రియాలిటీలో అది బయట వైపు నిజంగా ఉందా లేదనేది అది మనకు తెలియదు. సో ఈ అందులో ఏంటంటే ఎవరినైనా ఎక్కువ ఎందుకు లైక్ చేస్తారు ఈవెన్ అందరూ అంటే నిజంగా అమాయకుడు భోళాగా ఉండేవాడిని ఎక్కువ ఇష్టపడతారు. కొద్దిగా ప్లాన్డ్గా థింక్ చేసుకుంటూ సిస్టమేటిక్గా ఆయన మంచిడే, కానీ కొద్దిగా ప్లాన్డ్ థింకింగ్ చెయ్యాలా వద్దా అని డెసిషన్ తీసుకుని చేసేవాడు విష్ణుమూర్తి. శివుడు అలా కాదు, బోళాశంకరుడు. అదే చెప్తున్నా, మనకు పాత బుక్కుల్లోంచి తెలిసింది బోళాశంకరుడు అని పేరు. అంటే ఆయన అమాయకుడు అని అడిగినోడికి అడిగినట్టు ఇస్తారు. సో ఎవడైనా భోళావాడినే పట్టుకుంటారు. సో ఎందుకు శివుణ్ణి అందరూ పట్టుకుంటారు అంటే శివుడు అడగంగానే ఇస్తాడు కాబట్టి, విష్ణుమూర్తిని అడగంగానే ఇయ్యడు. ఆయన చాలా ప్లాన్డ్గా థింకింగ్గా ఎప్పుడు ఇవ్వాలి ఏం చేయాలి థింక్ చేసి చేస్తారు. సో ఇది మనం విన్న స్టోరీలు. ఆ విన్న స్టోరీలు మన చేసేది ఏంటంటే రియాలిటీలో కూడా మీరు బాగా డెప్త్గా కూర్చున్నప్పుడు కూడా మీరు మంచి సీరియస్గా చూస్తే అసలు ఈ దేవుళ్ళ పేర్లే ఎత్తరు. విష్ణుమూర్తి పేరు ఎత్తారు, ఆంజనేయ స్వామి పేరు ఎత్తారు, అనంత పద్మనాభ స్వామి పేరు ఎత్తారు, ఎవరి పేరు ఎత్తారు. ఏదో ఒక ఎనర్జీని, శక్తిని ఆ సైలెన్స్లో అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. అంతేగాని ఏదైనా శివుడని కానీ విష్ణు కమ్యూనికేషన్ ఒక మాధ్యమంగా ఉంటుంది తప్ప రియల్ ఎక్స్పీరియన్స్ లో అన్ని పేర్లు పక్కకు జరుగుతాయి. ఎందుకంటే సకార సద్గుణ రూపాన్ని ఫస్ట్ ఆరాధన చేసుకుని తర్వాత నిరాకార నిర్గుణ స్వరూపానికి వెళ్ళాలన్నది ఒక మన సిస్టమ్. సో మనకేం తెలియనప్పుడు కాస్త దేవుణ్ణి ఆయన పొగడుతూ ఆయన మీద పద్యాలు పాడడం, తర్వాత ఏంటంటే నిరాకార నిర్గుణ స్వరూపమైన సైలెన్స్లోకి వెళ్ళిపోవడం అనేది సెకండ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా అయితే వాళ్ళే ఆటోమేటిక్గా ఇవన్నీ మానేసి వైపుకి వస్తారు, వచ్చేస్తారు ఆటోమేటిక్గా. ఎక్కువ కాలం పూజలు పునస్కారాలు ఇవన్నీ చేయరు. సరిగ్గా ఆలోచించేవాడు, సరిగ్గా జీవితం చూసేవాడు, సరైన ఎంక్వైరర్ ఉంటే కొన్ని రోజులే చేస్తాడు. ఏది ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు అయితే గుళ్ళల్లో జరిగేవి అవి ఏం తెలియకుండా బయట యథోపనం చేసే బదులు ఇది బెటరు. దీంట్లో బాగా డీపర్గా చేసిన తర్వాత మీకు తెలిసేది ఏంటంటే సైలెన్స్లో కూర్చుని ఏకాగ్రతగా ధ్యానం చేసుకోవడమే ఉత్తమము అన్న తర్వాత తెలుస్తుంది. కానీ ఇది చేస్తేనే తెలుస్తుంది. సో అందుకని ప్రతి ఒక్క వాళ్ళు ఏంటంటే ఫస్ట్ సకార సద్గుణ స్వరూపాన్ని కొలవడం, అవన్నీ చేసిన తర్వాతనే మీకు నిర్గుణ నిరాకార లెవెల్కి వెళ్ళగలుగుతారు. డైరెక్ట్గా ఇక్కడికి రావాలంటే మనసు ఎంతో చంచలమైంది, అంత ఈజీ కాదు.
విల్ బీ కంట్రోల్. అన్నిటికంటే కష్టమైందంటే మనస్సునే కంట్రోల్ చేయడం అనేది అన్నిటికంటే కష్టమైనది. దానిని ఎట్లా కంట్రోల్ చేయాలని అన్నది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అడిగినప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే థాట్ ప్రాసెస్. యోగాలో 3 డెఫినేషన్లు ఉన్నాయి. యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తంలో వచ్చే వృత్తి థాట్స్ని నిరోధించడమే యోగా. యోగా అంటే చిత్త వృత్తి నిరోధ. చిత్తంలో వచ్చే వృత్తిస్ అంటే థాట్స్ని నిరోధించడం, ఆపడమే యోగా అంటే. అది ఈయనెవరు, ఆయన పేరు పతంజలి చెప్పిన డెఫినేషన్. వశిష్ఠుడు రాముడికి చెప్పింది మనఃప్రశమనోపాయ యోగ ఇచ్ఛాభిధీయతే అన్నాడు. మనస్సుని ప్రశాంతంగా ఊక అల్లకల్లోలం చేసుకోకుండా మనసుని ఇట్లా ప్రశాంతంగా స్లోగా తీసుకెళ్ళి అట్లా లైన్ లాగా ఎక్కువ ప్రకంపన లేకుండా చేసేదాన్నే యోగా. మన ప్రశమన ఉపాయ యోగా. శ్రీకృష్ణుడు ఏమన్నాడు లేటెస్ట్గా ద్వాపర యుగం ఎండింగ్లో, ఇది వశిష్ఠుడు రాముడి కంటే నేను చెప్పేది త్రేతాయుగం గురించి. ఈయన పతంజలి చెప్పిందేమో 5000 సంవత్సరాల క్రితం చిత్తవృత్తి నిరోధ. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో ఎండింగ్లో అంటే నా 3500 సంవత్సరాల క్రితం చెప్పింది ఏంటి అంటే కర్మ యోగ కర్మషు కౌశలం అన్నాడు. పనిని పర్ఫెక్ట్గా డెస్టరిటీగా మంచిగా చేయడం అన్నదే యోగా. యోగం అంటే ఏంటంటే ఒక పని పరిపూర్ణంగా కాన్సన్ట్రేట్ చేస్తే దాన్ని సిస్టమేటిక్గా చేయడమే యోగా అన్నాడు. సో వచ్చే కలియుగానికి ఎట్లా ఉండాలో ఆయన ముందే చెప్పాడు. ఒక పని చేయమన్నాడు, పనిని పర్ఫెక్షన్లో చేయమన్నాడు, మంచి ఈజీగా, మళ్ళీ ఎక్కువ టెన్షన్. సో 3 డెఫినేషన్లు మనం తీసుకుంటే ముగ్గురు 3 డిఫరెంట్ పీరియడ్స్లో వేర్వేరు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒకళ్ళేమో యోగ కర్మషు కౌశలం అంటే మన పూర్తి బుద్ధిని ఉపయోగించి చేయాలి. ఒకళ్ళేమో మనసు మీద చెప్పాడు వశిష్ఠుడు మనఃప్రశమనోపాయ యోగా, అలజడులు లేని మనసు వరకు తీసుకొచ్చేది ఏదో అదంతా యోగమే, అది యోగం అన్నాడు. ఒక ఆయన పతంజలి చిత్తవృత్తిని, చిత్తాల్లో వచ్చే ఆలోచనలనే తగ్గించుకోవడం యోగా అన్నాడు. సో మైండ్కి మన వేదాల్లో 3 పేర్లు ఉన్నాయి, చిత్త, మనస్సు, బుద్ధి. ఇంగ్లీష్ వాళ్ళకి ఒకటే మైండ్. మైండ్ యువర్ బిజినెస్, డూ యూ హ్యావ్ మైండ్, అంత మైండే అంటారు. అంటే నీకు మనసు ఉందా అనడానికి కూడా వాళ్ళు డూ యూ హ్యావ్ మైండ్ అంటే వాళ్ళందరినీ విభజన చేశారు కానీ మనసు దగ్గర వాళ్ళకి తెలియలేదు. కానీ మన ఋషులు 3 డిఫరెంట్ ఆలోచనలు వచ్చే ప్లేస్ వేరు, ఎమోషన్స్ అన్నీ వచ్చేది మనస్సు వేరు, డెసిషన్ మేకింగ్ బుద్ధి వేరు. బుద్ధి నిర్ణయం చేసేది ఇయ్యాలా వద్దా, పోవాలా వద్దా, ఇవన్నీ కరెక్టా కాదా అని నిర్ణయించేది బుద్ధి. మనసు కోపము, యాంగ్రీ, జెలసీ, సంతోషం, వీటన్నిటికీ ఎమోషన్స్కి అంత కారణం మనసు. ఆలోచనలు వచ్చిపోయి అది ఎక్కువ సార్లు వచ్చే ఆలోచన యాక్షన్లో పెట్టేది మన చిత్తం. సో అల్టిమేట్గా మళ్ళా బుద్ధి కర్మానుసారిని అన్నారు. మనసు చెప్పలే, చిత్తం చెప్పలే. మన కర్మకి కారణం బుద్ధి అని చెప్పారు మన పుస్తకాల్లో. సో ఇవాళ నేను ఒక వ్యక్తితో బిజినెస్ చేస్తున్నాను, అది ఫ్యూచర్లో లాభం వస్తుందా రాదా అని డిసైడ్ చేసేది నేను చేసే నిర్ణయం, బుద్ధి చెయ్యాలి అని. అతను నాకు లాభం చేసి నన్ను బాగుపరచచ్చు, లేదా కౌంటర్లో కూర్చొని ఉన్న డబ్బులన్నీ ఎత్తుకుపోయి నన్ను మోసం చేయొచ్చు. అది నాకు ఈరోజు తెలియదు, సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఆడు నన్ను మోసం చేశాడు అని. అంటే నీకు 2 years తర్వాత ముందు వచ్చే లాస్ని ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం కారణం బుద్ధి. అందుకే బుద్ధి కర్మానుసారిని అన్నారు. అంటే లాభం చేసేవాళ్ళు అంతే, ఓ ఫ్రెండ్ వస్తాడు, అరే పలానా కంపెనీలో జాబ్ ఉందిరా, నాకు మొన్న మా ఫ్రెండ్ వెళ్ళాడు వచ్చిందంటారు. అంటే వాడు వచ్చి మనకు ఆ అడ్వైజ్ ఇవ్వడం వల్ల మన టకాలను బయట ప్రింట్ చేసి అక్కడ పోతాం, దాని జాబ్ దొరుకుతుంది. సో అట్లా ఆ బుద్ధిని అంటే అట్లా డిజైర్ని క్రియేట్ చేసి అక్కడ ఉందని చెప్పి హెల్ప్ చేసేవాళ్ళు అలాగే వస్తారు ఆ నిర్ణయం తీసుకోవడానికి, అక్కడ పోవడానికి. ఆ బుద్ధి జనరేట్ చేసి అక్కడికి వెళ్ళాలి అని ఒక. సో ఇవన్నీ లాస్లకి ప్రాఫిట్స్కి అన్నిటికీ కారణం మన బుద్ధి. సో ఆ బుద్ధి దేని ద్వారా నడపబడుతుందంటే కర్మ ద్వారా. మన పూర్వజన్మ కర్మ, ప్రజెంట్ కర్మ. అది పూర్వజన్మదే ఇస్తున్నాడా ఈ జన్మదే ఇస్తున్నాడా అని మనకు తెలియదు. ఇప్పుడు మన పూర్వజన్మలో అంత మంచి పుణ్యం చేస్తున్నాం అనుకో, ఈ జన్మలో బాగా సుఖాలు అనుభవించవచ్చు.
కానీ ఈ జన్మలో ఏం చేయలేదు అనుకోండి, అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతుంది. అయితే ఇప్పుడు మనం వేరే టాపిక్ సో ఇవన్నీ టాపిక్, అది వేరే విషయము. నేనేమంటే ఎప్పుడైనా ఇట్లా ఖాళీ సమయం దొరికినప్పుడు ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద మీరు ఓపెన్ కాండి. బాగుంది. ఓకే. వారి అనుభవం అబ్జర్వేషన్ నుండి అది మాట్లాడే వాటిలో ఆయనకి ఎంతవరకు తెలుసో అది మాట్లాడుతూనే చెప్తున్నారు తప్పితే అవును. అందుకే నేను రికార్డ్ చేయడానికి కారణం కూడా చాలా ఎగ్జాంపుల్స్ నాకు కూడా క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇది రికార్డ్ చేయకండి, చెప్తాను. చెప్పకండి అసలు. ఇప్పుడు ఇది ఎండ్ చేసిన తర్వాత ఊరికే చెప్తారు. అక్కర్లే, ఒక్క నిమిషం. సో ఐ వాంట్ టు కంటిన్యూ దీస్ కాన్వర్జేషన్స్. నేను పక్కనే ఉంటాను, పొద్దున వస్తుంటాను. రండి. అందరికి సంబంధించిన కొన్ని జనరిక్ క్వశ్చన్సే నేను అడుగుతాను. మీ యొక్క అనుభవంలో నుంచి మీరు స్పాంటేనియస్గా చెప్పండి ఊరికే. దీనివల్ల ఇంకోటి, ఇదే ప్రతిఫలాపేక్ష లేదు, దీనివల్ల మీకు వచ్చేది లేదు, నాకు వచ్చేది లేదు. ఆ స్థితి మీలో ఉందని, ఆ స్థితి ఆల్రెడీ నేను అనుభవిస్తున్నా కాబట్టి ఇది నేను అడుగుతున్నా. అంటే దీని నుంచి పొందేది ఏమీ లేదు. ఇది ఎట్లంటే చెట్టు ఉపయోగించుకునేవాడు ఉపయోగించుకుంటాడు, లేకపోతే గాల్లో కలిసిపోతుంది. మ్యూచువల్. ఇప్పుడు అక్కడ హిమాలయాస్లో ఒక శంబాల అనే ఒక ప్లేస్ ఉందని అంటారు. అందులో యోగులందరూ కూర్చుని చేసే పని ఏం లేదు, ఇట్లాంటిదే. ఇలాగే కూర్చుని దేవుడు మహత్యాల గురించి, దేవుడి యొక్క కానీ ఏమిటనేది డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. అక్కడ శ్రీకృష్ణుడు ఏమైందంటే, నా భక్తులందరూ నిరంతరం నా గురించి ఆలోచిస్తూ, నా గురించే, నా దివ్యత్వాన్ని తలుచుకుంటూ మాట్లాడుకోవడంలో దివ్యానుభూతిని పొందుతూ ఉంటారు అని అన్నాడు. అంటే ఈ విషయాలు మాట్లాడుకున్నది ఒక రకమైన ఎనర్జీ ఇస్తుంది. అవును. ఇదే విషయాలు మనం వేరే విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. వాడి గురించి, పాలిటిక్స్ గురించి, సినిమాల గురించి, లేకపోతే వేరే గురించి. అది మనసుని చంచలం చేస్తుంది. సో అవన్నీ ఇంకా డిస్టర్బ్ చేస్తాయి. ఇది కాస్త ఏంటంటే సంతోషం. అంటే ఏ చర్చ మనసుని మాయం చేసే చర్చలు ఉన్నాయి, మనసుని స్ట్రెంగ్తన్ చేసే చర్చలు ఉన్నాయి, మనసుని కకావికలం చేసే చర్చలు ఉన్నాయి, మనసుని ముక్కలు చేసి చచ్చిపెట్టేట్టు చేసే మాటలు కూడా ఉన్నాయి. సో అంత మాట బాగుంది. నథింగ్ బట్. సో ఇది గోపాలం గారితో ఒక స్పాంటేనియస్ కాన్వర్జేషన్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రాంగణంలో. ఒకసారి అట్లా కొండ చూపి. నా పర్సనల్ అనుభవాలు అంతే సార్, అందుకే మాట్లాడుతున్నాం. వేరే వాళ్ళది మనకెందుకు, మనకు అక్కర్లేదు. సో సరే, బాయ్ చెప్పేసేయండి. రైట్. నమస్కారం ప్రతి ఒక్కరికి. బాయ్.